నమస్తే అండి తెలుగు ప్రజలందరికీ. నేను మీ గాజుల నరేష్. ప్రస్తుతం ఇప్పుడు దేశవ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అక్కడ పార్లమెంట్ ఎన్నికలు మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా పార్లమెంట్ ఎన్నికలు మరియు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్న తరుణంలో ప్రస్తుత రాజకీయ పార్టీలన్నీ వారి వారి ప్రచారంలో భాగమై ఈరోజు వాళ్ళ అభ్యర్థులను గెలిపించుకోవాలనే తపనతో ఈరోజు ప్రజల ముందుకు వచ్చి ప్రజలకు వివిధ రకాలుగా అసత్య ప్రచారాలు చెప్పి ఓట్లు వేయించుకోవాలనే ప్రయత్నంలో కొన్ని పార్టీలు ఉన్నట్టు మనకు చూస్తూ ఉన్నాం. అయితే ప్రజలారా, దయచేసి మీరు ఒక విషయం గమనించాలా. రాష్ట్రాలలో ఏం జరుగుతుంది, దేశంలో ఏం జరుగుతుంది, మనము ఏ పార్టీకి ఓటేస్తే మన దేశ భవిష్యత్తుతో పాటు మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది దయచేసి మీరు వేసే ఓటు దేశ భవిష్యత్తు మరియు పిల్లల భవిష్యత్తుకు నాంది పలుకుతుంది. కాబట్టి ఓటు వేసేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి దయచేసి ఓటు వేయాలని మీకు మా ప్రౌఢ జోగాపల్లి ప్రజల పక్షం తరఫున మరియు తెలంగాణ పద్మశ్రీ జేఎస్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అయితే తెలంగాణ రాష్ట్రంలో మనము చూస్తూ ఉంటే కొందరు నాయకులు హిందువులను కానీ వారు హిందూ ధర్మ పరిరక్షణను కానీ హేళన చేస్తూ మాట్లాడిన మాటలు మనం చూసాము. ఇలా చూస్తూ ఉంటే మన ధర్మ పరిరక్షణ ప్రభు అయినటువంటి శ్రీరాముని కూడా హేళన చేసి ఇలా శ్రీరామునితో పాటు హిందువులను కూడా హేళన చేసి సీతమ్మను, శ్రీరాముని, హిందువులను అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి హేళన చేసిన మాటలు మనం చూసే ఉన్నాము. దయచేసి ఇలాంటి వారికి మీరు బుద్ధి చెప్పాల్సింది ఏ విధంగా అంటే ఓటుతోనే సాధ్యం. అందుకే మీరు ఓటు వేసేటప్పుడు ఖచ్చితంగా కులాలకు అతీతంగా మేము హిందువులం, మా ఓటు హిందూ ధర్మ పరిరక్షణకే మరియు దేశ పరిరక్షణకే అని కుండబద్దలుగా చెప్పుకొని మీరు వేసే ఓటు మీ దేశ భవిష్యత్తును మరియు మీ పిల్లల భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి దయచేసి మీరు బీజేపీకే ఓటు వేయాలని మా ప్రౌఢ జోగాపల్లి ప్రజల పక్షం మరియు తెలంగాణ పద్మశ్రీ జేఎస్ తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది ఏ ఒక్క మతాన్నో, ఏ ఒక్క వర్గాన్నో, ఏ ఒక్క కులాన్నో మనము చూపెట్టి చెప్పడం లేదు. దేశంలో ఏం జరుగుతుంది అసలు, మన ఓటు ఇలా నా కోసము, నా ఊరి కోసము, నా ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యే కోసము ఓటు వేస్తే అది ఏ దారి తీస్తుందో మీకు తెలిసిన విషయమే. ఇప్పుడు జరిగే ఎన్నికలు పార్టీల నాయకులకు మరియు మధ్య జరుగుతున్న గల్లీ పంచాయతీ ఎన్నికలు కావండి. ఈ ఎన్నికలు దేశాన్ని, దేశ భవిష్యత్తుతో పాటు మీ పిల్లల భవిష్యత్తును కూడా నిర్దేశించే ఎన్నికలు. కాబట్టి దయచేసి ఓటు వేసేటప్పుడు చాలా ఆలోచించి బీజేపీకి మాత్రమే ఓటు వేయండి. ఈ బీజేపీకి మాత్రమే ఓటు వేయాలని ఎందుకు చెప్తున్నాం అంటే, మనం బతకాలంటే, మనం బతికి ఉండాలంటే గుళ్ళో దేవునికి దండం పెట్టాలంటే కూడా అందులో గుళ్ళో దేవుడు ఉండాలి. వారు మనకు బతకడానికి దేశంలో హక్కులు ఉండాలి. ఇవన్నీ ఒక్క బీజేపీ పార్టీతోనే సాధ్యం. మనం చాలా చూసినాం. ఈ 10 సంవత్సరాల నరేంద్ర మోదీ పాలనలో మనం చాలా చూసిన తర్వాతనే ఈ విషయాన్ని చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. దయచేసి చాలా ఆలోచించండి ప్రజలారా. చాలా వరకు చాలా అసత్య ప్రచారాలు చేసి ఏ విధంగానైనా అక్కడ నరేంద్ర మోదీని కానీ వారు మీ ప్రాంతానికి సంబంధించిన
బీజేపీ ఎమ్మెల్యే క్యాండిడేట్లను కానీ ఓడించాలనే కుట్ర పూరిత వాతావరణం జరుగుతూ ఉన్నది. దాదాపు కొన్ని టీములుగా ఏర్పడి కొన్ని బృందాలుగా ఏర్పడి ఎలాగైనా వీళ్ళను ఈ ఓట్లలో ఈ ఎన్నికల్లో గెలిపించకూడదనే ఒక ఆలోచన చేసి చాలా కుట్రపూరిత వాతావరణం జరుగుతూ ఉన్నది. కుట్రపూరిత రాజకీయాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఆలోచించుకొని అన్ని ప్రాంతాలలో ఎక్కడైతే బీజేపీ ఎంపీ అభ్యర్థి సంబంధించిన ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరెవరైతే నిలబడ్డారో వారందరికీ మీరు ఒక్క ఓటు వేస్తే అది సీదా డైరెక్ట్ నరేంద్ర మోదీకి పోతుందండి. ప్రాంతానికి సంబంధించిన అభ్యర్థి ఎవరైనా కానీ మీరు వేసే ఓటు బీజేపీకి వెళ్తుంది. అందుకే దయచేసి ఈ ఎన్నికలను అంత ఆషామాషిగా తీసుకోకండి ప్రజలరా. ఈ ఎన్నికలు ఈ 75 ఏళ్ళ చరిత్రలో ఇప్పుడు జరగబోయే ఎన్నికలు దేశ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నికలు. ఇందులో బీజేపీకి సంబంధించిన జాతీయ నాయకులు కానీ ప్రధాని నరేంద్ర మోదీ కానీ వాళ్ళు ఒక రాబోయే రోజుల్లో భారతదేశాన్ని ఏ విధంగా మనం ప్రపంచానికి దిక్సూచి చేయాలనే సంకల్పంతో ఈ ఎన్నికలను వాళ్ళు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉన్నారు. దయచేసి ఇంకొక విషయం ఏమిటంటే చూసినాం మనం చాలా రకాల కుట్రపూరిత వాతావరణం జరుగుతూ ఉన్నది దేశంలో అన్ని ప్రాంతాలలో అన్ని రాష్ట్రాలలో. తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాలలో కొన్ని వర్గాలకు సంబంధించిన వారితో మన హిందూ అమ్మాయిలు వాళ్ళ ముసుగులో పడి కూడా వాళ్ళ జీవితాలను పూర్తిగా ఈ భూమి మీద లేకుండా పోయిన రోజులు మనం చూస్తూ ఉన్నాం. అవన్నీ మీకు తెలుసు. అవి ఎందుకు జరుగుతున్నాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, దీని వెనుక కుట్ర ఏది దాగి ఉన్నది అనే విషయం మీకు పూర్తిగా తెలుసు. కాబట్టి దయచేసి ఒక వర్గానికో ఒక మతానికో ఒక మతం ముసుగులో ఎవరైతే రాజకీయం చేయాలనుకుంటారో వాళ్లకు మీ ఓటుతోనే సమాధానం చెప్పాలి. ఇక్కడ బీజేపీ వాళ్ళు అన్ని వర్గాల వారిని అన్ని మతాల వారిని అన్ని మతాలకు సంబంధించి ఒకే చట్టం ఒకే నినాదం అనేది ఉండాలి అని ఒక శాంతియుత వాతావరణంలో వాళ్ళు ఎన్నికలు జరపాలని చూస్తూ ఉన్నారు. కానీ కొన్ని పార్టీలు వాళ్ళ ఓటు బ్యాంకును కాపాడుకోవడం కోసం ప్రజల మీద ఒక విషపూరితమైన వాతావరణాన్ని సృష్టించి ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇస్తున్నారు. మనం చూస్తామన్నాం. ఇవన్నీ ఎందుకు మీ ముందుకు రావాల్సి వచ్చిందంటే దయచేసి ప్రజలారా, ఎవరో ఒకరు ముందుకు రాకపోతే నాకెందుకులే అని అనుకుంటే రేపటి భవిష్యత్తు మన బిడ్డలకు కూడా ప్రమాదకరమే. అది ప్రతి కుటుంబానికి, ప్రతి కుటుంబంలో పిల్లలు ఉన్నారు, ప్రతి కుటుంబంలో ఆడవాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఉంది. ఇవన్నిటికీ మనం ముందుకు తీసుకెళ్ళాలంటే అది ఒక బీజేపీతోనే సాధ్యం. అందుకే అక్కడ బార్డర్లో కానివ్వండి, ఇక్కడ దేశంలో శాంతి పరిరక్షణ కొరకు పనిచేసే కొన్ని డిపార్ట్మెంట్ సంబంధించిన సంస్థలు కానివ్వండి, వాళ్ళ పని వాళ్ళు సక్రమంగా వాళ్ళు ఈరోజు నిర్వర్తిస్తారు అంటే అది బీజేపీతోనే సాధ్యమనే విషయం దయచేసి ప్రజలు గమనించాలా. మీ ప్రాంతానికి సంబంధించిన నాయకులు చాలామంది వస్తుంటారు, పోతుంటారు. ఇవి గల్లీ పంచాయతీ ఎన్నికలు కాదండి. ఇలా మా ఊరి నాయకుడు నిలబడ్డాడు, మా ఊరి నాయకుడికి నేను ఓటేస్తా అంటే ఇది గల్లీ పంచాయతీలు కాదు. కాబట్టి దేశాన్ని భవిష్యత్తును తీర్చిదిద్దే ఎన్నికలు ఇవి దయచేసి. అందుకే ప్రజలారా, ఇలా అమ్మాయిలు కూడా చాలా వరకు ఏ విధంగా నష్టపోతారో అవన్నీ మనం చూసే ఉన్నాం. ఎవరి ముసుగులో వాళ్ళు నష్టపడి వాళ్ళ జీవితాలను కోల్పోతారు, అవన్నీ మీకు తెలుసు. అవి మేము నోటితో చెప్పలేము. కాబట్టి దయచేసి అర్థం చేసుకొని ఇలా తెలంగాణలో నిలబడ్డటువంటి మన బీజేపీ అభ్యర్థులు బండి సంజయ్ అన్న కానివ్వండి, ధర్మపురి అరవింద్ అన్న కానివ్వండి, రఘునందన్ రావు కానివ్వండి,
కిషన్ రెడ్డి సార్ కానివ్వండి, ఈటల రాజేందర్ కానివ్వండి, హైదరాబాదులో మాధవిలక్క కానివ్వండి, పోతుగండి భరత్ కానివ్వండి, మరియు తాండ్ర వినోద్ కానివ్వండి, సైదిరెడ్డి గారు కానివ్వండి, మరియు ఇక్కడికి వస్తే డీకే అరుణమ్మ కానివ్వండి, అక్కడ గేడం నగేష్ గారు కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే వాళ్ళు 17 మంది అభ్యర్థులను ఈరోజు బీజేపీ మీ ముందు ఉంచింది. దయచేసి బీజేపీకి ఓటు వేసి మన ఎంపీ అభ్యర్థులు గెలిపించుకొని మీ ఓటును నరేంద్ర మోదీకి చేరవేయాలని ఆశాభావం వ్యక్తం చేస్తూ ప్రౌఢ జోగాపీఠ ప్రజల పక్షం తెలంగాణ పద్మశాలి జేఏసీ.